ఇప్పుడు సినిమా చూపిస్తే మా సినిమా మీకు అంత పెద్ద హిట్ అయిన తర్వాత నెక్స్ట్ ఎవరితో చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆ స్టేజ్ ఎలాగుందండి? అప్పుడు హీరోల ఇంట్రెస్ట్ పెరిగింది. అదే అడుగుతున్నా. సినిమా చూపిస్తున్న తర్వాత అదే మా హీరో ఇంతకు ముందు అన్నారు మారింది. ఫోన్లు రాలేదు నాకు ఎవరి దగ్గర. అప్పుడు వచ్చినాయి. ఓకే. అప్పుడు ఏంటంటే ఫస్ట్ రామ్ చరణ్ గారు ఫోన్ చేశారు. సూపర్. చరణ్ బాబు ఫోన్ చేసి, అందుకే ఇప్పటికీ నేను చరణ్ బాబు బాస్ అంట. ఎందుకంటే నేను అప్పుడు ఏదో షూట్ లో మన రావు రమేష్ గారు ఫోన్ చేసి, చరణ్ బాబు నేను కలవాలంటున్నారు అర్జెంట్ కదా అని. సార్ ఎక్కడికి రావాలంటే పలానా దగ్గర షూటింగ్ అవుతుంది. వెళ్ళగానే చరణ్ బాబు అసలు అంటే ఎంతో పరిచయం మనిషిలాగా వచ్చి నన్ను గట్టి ఇలా అగ్గిచ్చి చాలా తీసావు సినిమా, అసలు నిజంగా చాలా సినిమాని ఎంజాయ్ చేశాను, చాలా బాగా తీసావు, ఒక ప్లాన్ చేయు అనేసి ఫస్ట్ చంద్రబాబు చేశారు. ఫస్ట్ ఫోన్ కాల్ చంద్రబాబు రావు రమేష్ గారితో ఫోన్ చేయించి అదే అదే పిలుపు వచ్చింది. తెలియదు కదా, అదే పిలుపు వచ్చింది ముందు అక్కడి నుంచే మెగా క్యాంప్ నుంచి వచ్చింది. అయితే ఇప్పుడు నేను అంటే ఆయన తగ్గ స్క్రిప్ట్ నాకు సాటిస్ఫై కాక నేను చేయలేదు. ఓకే. అప్పుడు దిల్రాజు గారు కూడా ఫోన్ చేసి చెప్పారు, ఇలా చూడండి అని. కానీ మాకు స్క్రిప్ట్ దొరకదు సెట్ గా. నేనేంటంటే నాకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే హీరోయిన్ పిలిచి చేయమన్నాడు కదా, డేట్ వచ్చాయి కదా, ఇలా చెయ్యను నేను. అదేలేండి, అలా నా వల్ల కాదు. అది అలా చేసినా కూడా నిలబెట్టుకోలేము, ఏదో ఒకటి చేసేయాలి, హీరో మళ్ళీ డేట్లు పోతే అలా నేను చేయలేను. అవును, అది మంచి స్కూలే, అది మంచి స్కూల్. ఏముంది ఇంకొకసారి ఇస్తారు ఆయన, తొందర ఏముంది. అవును కదా, అది మన ఆయన ఇట్టిస్తే ఎలా ఉంటది మరి. మనం పిలిచారని చెప్పి ప్లాప్ ఇచ్చాం అనుకోండి, అవును, రేపు పొద్దున మరలా మనకు అక్కడ ప్లాట్ఫామ్ దొరుకుతుంది. అసలు మీకే బ్యాడ్ కదా, నెక్స్ట్ స్టెప్ వేయాలంటే ఎలా 100% మనం ప్రయత్నం. ఇది ఎంత నమ్మి రామ్ చరణ్ అవకాశం ఇస్తే మనోడు పాడు చేసుకున్నాడు రా, పాడు చేసుకు అంటారు. 2-3 స్క్రిప్ట్లు చేశాం కానీ నాకు సాటిస్ఫాక్షన్ రాలా. ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో ప్రాబ్లం ఉంది, వద్దు వద్దు. అసలు రామ్ చరణ్ వరకు వెళ్ళలేదు ఏ స్క్రిప్ట్, మీ దగ్గర అయిపోయింది. నా దగ్గర అయిపోయింది. అసలు నేరేషన్ కూడా వెళ్ళా. ఓకే. చాలా నెలలు ట్రై చేసాం స్క్రిప్ట్స్. నాకు అసలు 100% ఇది హిట్ కొడతాను నమ్మకం రాలేదు. అలాగా వెళ్ళలేదు. కానీ తర్వాత బన్నీ గారు ఛాయ్ కోసం రాకున్నారు, ఛాయ్ తాగుతాం అని. అలాగే ఆయన కూడా అదే అన్నారు, నాకు సినిమా చూపిస్తున్నా, స్క్రిప్ట్ చాలా ఇష్టం తిన్నారు అన్నారు. వెరీ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ అది. అంటే ఆ మిడిల్ క్లాస్ మీటర్ లో ఉంటుంది. మనం ఏమనుకుంటాం అంటే హీరోలు అనగానే పెద్ద టార్గెట్స్ పెట్టేస్తాం. నువ్వు అలా కాకుండా ఒక్క నెల రోజులు నా కుటుంబాన్ని పోషించాలన్నా చూసావా, ఆ రేంజ్ కి అదే పెద్ద టాస్క్. ఎగ్జాక్ట్లీ. సో అదే చిల్డ్రన్ యాజ్ ది లెస్సర్ గాడ్ అంటారు. అట్లాగా మిడిల్ క్లాస్ కి వాడికి అదే పెద్ద ఛాలెంజ్ కదండి. బాగా దాన్ని బన్నీ చాలా ఇంటెలిజెంట్. ఆయన అదే చెప్పారు రైటింగ్. అది అప్పటి నుంచి ఎప్పుడు కనిపించినా చక్కగా. కానీ అది చాలా గొప్ప విషయం అండి. ఒక పక్కన రామ్ చరణ్, ఇంకో పక్కన బన్నీ, ఇద్దరి దగ్గర నుంచి మీకు మంచి అప్రిసియేషన్ రావడం, కథ తయారు చేసుకోమని చెప్పడం, అది చాలా గొప్ప అచీవ్మెంట్ కింద లెక్క. ఓకే, మీరు తర్వాత చేయలేకపోయారు, అది వేరే విషయం. కథలు లేక మీరు కథలు లేకపోయారు. సూటబుల్. అదే మీరు బక్కం వేణుగోపాల్కి చెప్పినట్టుగా ఇది సూపర్ హిట్ ఎలా చెప్పాను అట్లా చెప్పలేకపోయా. ఓకే, నాకు ఎక్కడో డౌట్ పడుతుంది అలా. అది మీకు మరి ఇప్పటి వరకు మరి వాళ్ళతో చేయలేకపోయారు కదా, అసంతృప్తి అనిపించట్లేదా మీకు? చాలా ఫ్యూచర్ ఉందండి. బలేవరే 100% చేస్తాను. ఇప్పుడు నా అంతకు నేను ఈ రోజు చంద్రబాబుకో లేకపోతే బన్నీ గారికో లేకపోతే ఇంకొకరు నేను మీకు స్టోరీ చెప్తానంటే నో అని చెప్పి ఆయన ఎవరు అనరు. అవును, ఎందుకంటే నమ్మకం. చిన్న ఒకసారి అంటారు, అది సంపాదించుకున్నాను కదా అనుకుంటా. అంతే కదా, అది చాలా ఎక్కువ కదండి. అవును, అది సంపాదించుకున్నాను మోర్ ఇంపార్టెంట్ అని అనుకుంటా. ఆ తర్వాత నిజంగా సూటబుల్ అయిన స్క్రిప్ట్స్, నాకు కాన్ఫిడెంట్ గా ఉన్న స్క్రిప్ట్స్ వచ్చినప్పుడు నేనే ఫోన్ చేసి బాబు గారు చెప్పాలని చెప్పి నేను ఇప్పుడు వెళ్ళగలను ధైర్యంగా. ఎగ్జాక్ట్లీ.